నిర్మల్ నియోజకవర్గంలో గత పాలకులు D1 పట్టాల పేరిట భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాస భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు 2000 ఎకరాలకు పైగా D1 పట్టాలతో ప్రభుత్వ భూములను కబ్జా చేశారన్నారు. కేవలం సాంగ్వి గ్రామంలోనే 180 ఎకరాల భూమిని D1 పట్టాల పేరిట కబ్జా చేశారన్నారు. త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి నిర్మల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములపై రీసర్వేతో పాటు ఒక కమిటీని ఏర్పాటు చేయించి ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులను చట్టపరంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రామ్నాథ్, తక్కల రమణారెడ్డి, రమేష్, సాగర్, భూపతి రెడ్డి, భూపాల్ రెడ్డి, చంద్రకాంత్, ఒడిశెల అర్జున్, జమాల్, వీరేష్, శ్రావణ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. గత పాలకులు చేసినటువంటి పాపాలు ప్రజలకు శాపంగా మారిన సంగతి గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా నిర్మల్ నియోజకవర్గంలో D1 పట్టాల పేరు మీద జరిగినటువంటి అక్రమాలు, కొన్ని వేల ఎకరాల భూమి కబ్జా అయినట్టు గతంలో ఎన్నో కథనాలు పేపర్లు వచ్చినా, మీడియాలో వచ్చినా గత పాలకులు పట్టించుకోకపోవడానికి కారణం దాని వెనుక వారి హస్తం ఉండడం. ఈరోజు నేను మాటిస్తున్నా, ఎంత పెద్దవాళ్ళు దీని వెనుక ఉన్నా ఉపేక్షించే సమస్య లేదు. ఖచ్చితంగా D1 పట్టాలు, దొంగ పట్టాలు ఎన్నున్నా ఖచ్చితంగా ప్రభుత్వం మనం చేసుకుంటాం, పేదలకు ఉపయోగపడేగా దాన్ని వాడుకుంటాం. ఈ అంశం మీద రివ్యూ చేయడం జరిగింది. ఈ అంశం మీద అధికారులు కలవడం జరిగింది. ఈ అంశం మీద ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి దీని మీద సమగ్ర సర్వే చేయడమే కాకుండా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తాం. ఎట్టి పరిస్థితిలో D1 పట్టాలు, దొంగ పట్టాలు ఎన్ని ఎకరాలున్నా అది వాపసు తీసుకొని ప్రజలకు ఉపయోగం తీసుకొస్తామని తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వ ఆఫీసులు కావాలంటే ఊరవతలలో వారికి ఉపయోగపడేటట్టుగా ఊరవతలలో చంద్రల కలెక్టర్ ఆఫీసులు కడతారు. కట్టడానికి యోగం లేనటువంటి గుట్టల మీద మెడికల్ కాలేజీలు ఇస్తారు. సాఫీగా ఉన్నటువంటి 100,000 ఎకరాల భూమి ప్లాట్ చేసుకుంటారా? ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? ఇన్ని సంవత్సరాలుగా వేరే ఎకరాల భూమి అన్యాకృతమైన సంగతి నేను చాలాసార్లు చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు కదా. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా D1 పట్టాలను బయటకు తీస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం పరం చేయడమే కాకుండా ప్రజలకు ఉపయోగం తీసుకొస్తామన్న సంగతి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను.